కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి ఆటనగర్లోని పైకే డేటా సెంటర్ను ఆమె సందర్శించారు. 2017లో ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఆహ్వానం మేరకు పైకేర్ కంపెనీ మంగళగిరికి వచ్చింది. ఈ కంపెనీలో ప్రస్తుతం 635 మంది యువతీ యువకులు ఉద్యోగం చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ, సరైన ప్రోత్సాహం ఇవ్వాలి కానీ మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు. ఒక ఐటీ కంపెనీలో ఇంతమంది మహిళలు పనిచేయడం నేను మొదటిసారి చూస్తున్నాను. నేను ఇవాళ హెరిటేజ్ ఫుడ్స్, బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణలో భాగస్వామిని అయ్యానంటే అందుకు నా భర్త నారా లోకేష్, నా అత్తమామల సహకారమే కారణం. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వెళ్లిపోయాయి. కొత్త కంపెనీల జాడలేదు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నేను మీ యువతను కోరేది ఒకటే, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి అని అన్నారు. People around you to vote, because I think this election now is the time. It will heavily impact our future. Thank you so much, sir. మీ అందరినీ చూస్తుంటే నాకు ఎక్కడ లేని ఎక్సైట్మెంట్. Make responsible decisions. I'm not here to ask you for votes, but I'm here to ask you to inspire everyone around you. There are so many educated people, right, who don't want to go vote. They don't want to go in the hot sun, especially this election. It's నా మీడియా వల్ల Very good morning to everyone. So we have here, we are very much excited really when we got to know that you are going to visit our location. Guys, please sit down. Here, and we want ma'am to address us because I know she's quite busy nowadays. All the time I believe, because she's an entrepreneur, as basically that's her profession. So now we want Nara Brahmani. Sir. ప్రారంభించినటువంటి స్థాపకులైనటువంటి ముందు శాంతకుమార్ గారికి ఆత్మశాంతి కలవాలని ముందు మాట్లాడుతూ, ఇటువంటి మంచి కంపెనీని పెట్టాలని, ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వాలని మేనేజ్మెంట్ భావించి బంగారపు హస్తాలతోటి లోకేష్ గారు ప్రారంభించినట్టు సంస్థ 2017లో ఇది. ఇంకా 3 yearsలో ఇది 1000 మందికి వస్తుంది. ఇది ఏమని మేనేజ్మెంట్ భావించి బంగారపు హస్తాలతోటి లోకేష్ గారు ప్రారంభించినట్టు సంస్థ 2017లో ఇది. చిన్న చిన్నగా పెద్దదై ఇప్పుడు ఇక్కడ 635 మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉన్నారు. ఇది త్వరలో 1000 మంది పోతుంది. ఇంకా 3 yearsలో ఇది 1000 మందికి వస్తుంది. ఇది ఏమని లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా వచ్చి
ఇక్కడ ఐటీ పార్క్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఐటీ కంపెనీ ఈ పైకేర్ అనుకొని మీకు చెబుతూ ఉన్నాను. అన్ని రకాలుగా ఇక్కడ రాళ్ళు రప్పలు ఒక అడవిగా ఉండేది మేము వచ్చినప్పుడు. దాన్ని ఈ విధంగా రూపుదిద్దడానికి ఐటీ మినిస్టర్గా లోకేష్ బాగా శ్రమ చేశారు. ఇంకా మీకు తెలియని ఏంటి అంటే బస్సులు మన కంపెనీ ముందుగా తిరిగేది, ఇప్పుడు బస్సులు రావటం. ఇటువంటి కంపెనీలో పనిచేస్తున్న మిమ్మల్ని అందరినీ చూడటానికి, మీ అభిప్రాయాలను స్వీకరించుకోవడానికి, మీకు మంచి ఆశీస్సులు అందించడానికి, మీకు మంచి భవిష్యత్తును చూపడానికి నాకు మనవరాలు అవుతున్న అమ్మాయి. ఎందుకన్నానంటే ఆ రోజు ఇనాగ్రేషన్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు నా పక్కన లోకేష్ గారు కూర్చొని తాతగారు అన్నాడు. ఈరోజు మనవరాలు అమ్మాయికి ఇప్పుడు మనవరాలు గారు ఇప్పుడు మీకు ఏం చెబుతున్నారు, అంతరార్థం ఏమిటో, నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలో. ఎందుకంటే మనందరం మనకు ఒక స్లోగన్ ఉంది, మంచిగా ఉండు మంచి అని. మంచి ఆలోచన చేస్తారని నేను మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ అమ్మాయిని మాట్లాడమని కోరుతున్నాను. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయినప్పుడు పైకేర్ అనే కంపెనీని మంగళగిరికి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఒక చాలా చిన్న ఆపరేషన్ మొదలైందో ఈ రోజు ఒక్క ఆఫీస్ లోనే 630 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ప్రత్యేకత ఏంటంటే 400 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్, మెజారిటీ ఎంప్లాయీస్ ఇక్కడ మహిళలే. నాకు చాలా గర్వంగా ఉంది. కంపెనీ ఎంత బాగా చేస్తుందంటే వాళ్ళు రాబోయే కొన్ని సంవత్సరాలు మంగళగిరిలోనే 1000+ ఎంప్లాయీస్ స్కేల్ అవుతారు. ఇలాగా ఎన్నో ఐటీ కంపెనీస్ని తీసుకురావడం జరిగింది మంగళగిరికి. అదే కాకుండా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఒక ఐటీ పార్క్ని శాంక్షన్ చేయించి వేరే కంపెనీస్ కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైతే ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు రాలేదు, దాని తర్వాత డెవలప్మెంట్ అవ్వలేదు. కానీ మన మంగళగిరిలో మనం ఎక్కువ కంపెనీస్ తీసుకురావాలనేది ఆయన ఆశయం. ప్రత్యేకంగా ఇలాంటి కంపెనీస్ అయితే మహిళల్ని ఎంకరేజ్ చేస్తాయి, వాళ్ళకు కూడా ఒక ఆదాయం వచ్చేటట్టు చేస్తాయి అనేది ఆయన కోరిక. సో రియల్లీ ప్రౌడ్. పైకేర్ అనే కంపెనీ ఇక్కడ చాలా బాగా సక్సెస్ అయ్యి చాలా మంది మహిళలకి ఎంప్లాయ్మెంట్, ఒక గౌరవమైన ఉపాధి కల్పిస్తుందని. మెనీ మోర్ విల్ కమ్ గోయింగ్ ఫార్వర్డ్ అండర్. తప్పకుండా అందరూ మహిళలు, ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ మహిళలు చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. అందుకే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళని నేను ఎంకరేజ్ చేసేది ఏంటంటే మీరు అందరినీ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించమని తప్పకుండా చెప్పాలి. అదే కాకుండా మన భవిష్యత్ తరాలు బాగుపడాలంటే, మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా సరిగ్గా ఆలోచించి ఓటు వేయమని అందరికీ చెప్పాలి. థ్యాంక్ యూ.